హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి టీఎస్ ఎంసెట్ 2025 సంబంధించి బైపీసీ కౌన్సెలింగ్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి. అయితే టీఎస్ ఎంసెట్ కౌన్సెలింగ్ సంబంధించి బైపీసీ స్టూడెంట్స్‌కి కౌన్సెలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి ఒక చిన్న అప్డేట్ అయితే ఇచ్చారనమాట. అయితే అది ఎప్పుడు అని చూసుకున్నట్లయితే మనకి బైపీసీ కౌన్సెలింగ్‌లో అయితే మనకి రకరకాల కోర్సులు అయితే ఉన్నాయండి. సో, మనకి ముఖ్యంగా చాలా చాలా ఇంపార్టెంట్ కోర్సులు ఏంటి అనుకున్నట్లయితే మనకి ఫార్మసీ, బీఎస్సీ నర్సింగ్, పారామెడికల్ దాంతో పాటే వెటర్నరీ, అగ్రికల్చర్ ఇంకా హార్టికల్చర్ అనమాట. ఎక్కువగా స్టూడెంట్స్ వెయిట్ చేసే కోర్సులు కూడా ఇవే అన్నమాట. అయితే వీటికి సంబంధించి నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు? అఫీషియల్ వెబ్‌సైట్ ఏంటి అని కూడా నేను మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే అవకాశం ఎప్పుడుందని చెప్పేసి నేను మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అయితే ఒక గుడ్ న్యూస్ ఏంటి అనుకున్నట్లయితే మనకి ఏవైతే వెటర్నరీ ఓకే. ఇక్కడ వెటర్నరీకి, అగ్రికల్చర్‌కి, హార్టికల్చర్‌కి ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ వాళ్ళైతే మాత్రం ఈ యొక్క మనకి ఈ కౌన్సెలింగ్ అనేది కండక్ట్ చేస్తారనమాట. అయితే వేరే వాటికి వేరే వాళ్ళు కండక్ట్ చేస్తారనమాట. సొంత వేరేది. సో, అయితే మాత్రం ఈ 3 కోర్సులకు మాత్రం ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ వాళ్ళైతే మాత్రం మనకు కండక్ట్ చేస్తారు. సో, వెబ్‌సైట్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తానండి. అయితే ఈ 3 కౌన్సిల్‌కి సంబంధించి నోటిఫికేషన్‌కి సంబంధించి డీటెయిల్స్ అనేవి మనకి మెయిన్ రాబోతున్నాయండి. మే 22 తారీఖునైతే మనకి డీటెయిల్స్ అయితే రాబోతున్నాయన్నమాట. ఆ రోజైతే మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఎలా అప్లై చేసుకోవాలి? ప్రొసీజర్ ఏంటి అని చెప్పేసి మీకు డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. అయితే నేను మీకు కంప్లీట్ స్టెప్స్ అన్ని కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, కౌన్సెలింగ్ ఎలా ఉంటుందని చెప్పేసి స్టెప్స్ అన్ని ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఆ వీడియో కావాలంటే డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తానండి. ఆ వీడియో చూసి కూడా మీరు క్లారిటీ తెచ్చుకోవచ్చు. అయితే మీరు వన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకుంటారండి. ఓకేనా? మీరు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. ఆ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌లోని కొన్ని డాక్యుమెంట్స్ అనేవి అప్‌లోడ్ చేస్తారనమాట. అయితే ఏ డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేస్తారో కూడా నేను మీకు ఆల్రెడీ వీడియో చేసి పెట్టాననమాట. ఆ వీడియో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. ఆ వీడియో కూడా చూడడానికి ట్రై అయితే చేయండి. అయితే ఆ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌లో మీరు అప్‌లోడ్ చేసిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా వాళ్ళు ఆన్‌లైన్‌లో వెరిఫై చేస్తారండి. వన్స్ ఆన్‌లైన్‌లో వెరిఫై చేసిన తర్వాత వాటికి సంబంధించి మనకి జూన్‌లోని లేకపోతే ఒక వారం అట్లా గ్యాప్ తీసుకొని దాని తర్వాత మనకి వాటికి సంబంధించి సో, ఆఫ్‌లైన్‌లోనే ఒక డేట్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. లేదంటే మనమే ఆఫ్‌లైన్‌లోని ఒక డేట్ అనేది చూజ్ చేసుకోవాలి. ఆ రోజైతే మనకి కౌన్సెలింగ్ అయితే మనం వెళ్ళవచ్చు. ఈ విధంగా అయితే మనకి కౌన్సెలింగ్ కండక్ట్ చేస్తారండి. సో, ఆ రోజెళ్లి మనం మన డాక్యుమెంట్స్ మొత్తం వెరిఫై చేసుకుంటామనమాట. ఆ రోజు మనం కౌన్సెలింగ్ రోజు ఏ కాలేజ్ కావాలి అని చెప్పేసి మనకి వెబ్ ఆప్షన్ పెట్టుకొని ఆ కాలేజ్‌లోని సీట్ తెచ్చుకొని ఆ కాలేజ్‌లో కొంత ట్యూషన్ ఫీజ్ అట్లాంటిది పే చేస్తామనమాట. అయితే ఇది చాలా ఫాస్ట్‌గా అయిపోద్ది కాబట్టి మీలో అందరూ కూడా ఈ 3 కోర్సులకు సంబంధించి ఇందాక చెప్పాను కదా! 3 కోర్సులేంటి వెటరినరీ, అగ్రికల్చర్, హార్టికల్చర్ ఈ 3 కోర్సుల్లో ఏదో కోర్స్‌లో జాయిన్ అవ్వాలనుకున్నట్లయితే మీరు ఖచ్చితంగా కూడా మన ఛానెల్‌ని ఫాలో అయితే అవ్వాలండి. అయితే చాలామంది ఏంటంటే ఈ యూట్యూబ్ ఛానెల్స్ అందరూ కూడా మనకి పెయిడ్ గైడెన్స్ అడుగుతున్నారనమాట. సో, పెయిడ్ గైడెన్స్ అయితే మీకు మేమేమి అడగడం లేదు. సో, మీరు చేయాల్సిందల్లా కూడా మాకు చిన్న సపోర్ట్ కింద మీరు చేసిన వీడియోస్ అన్నీ కూడా లైక్ చేయండి. ఈ వీడియో కూడా మీరు ఇంకా చూస్తున్నారు. మీరు ఇంకా లైక్ చేయకపోయినట్లయితే అందరూ కూడా లైక్ అయితే చేయండి. లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ షేర్ చేయండి. ఫ్రెండ్స్ అందరూ కూడా ఒకటే యూట్యూబ్ ఛానెల్ ఫాలో అయితే మీకు అందరికి కూడా డౌట్స్ ఉన్నా సరే ఒకరికొకరు ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటారు. ఏమైనా అర్థం కాకపోయినా సరే. సో, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. వీలైతే గ్రూపుల్లో పెట్టండి. వీలైతే వాళ్ళకి పర్సనల్‌గా మెసేజ్ చేయండి. లేదంటే మీరు స్టేటస్ పెట్టినా సరే వాళ్ళు కూడా చూస్తారనమాట. ఆ విధంగా సో, మీకు షేర్ అయితే అవుతుందనమాట. అయితే ఈ 3 కౌన్సెలింగ్‌కి సంబంధించి మీకు అఫీషియల్ నోటిఫికేషన్‌కి సంబంధించి డీటెయిల్స్ అన్నీ కూడా మీకు మే 22 అయితే వస్తాయండి. అయితే అప్పుడు నేను మీకు వన్ బై వన్, స్టెప్ బై స్టెప్ ప్రతీదీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. డాక్యుమెంట్స్ ఏం కావాలో అని చెప్పేసి వీడియో చేశాను కదా! ఆ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే ప్రాసెస్ ఎలా ఉంటుందో కూడా వీడియో చేసి పెట్టాననమాట. ఆ వీడియో కూడా డిస్క్రిప్షన్‌లో పెడతాను. అలాగే అఫీషియల్ వెబ్‌సైట్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్‌లో పెడతాననమాట. అందులో ఆ వెబ్‌సైట్‌లో మీరు చెక్ చేసుకున్నా సరే నోటిఫికేషన్ వచ్చేస్తుందండి. లేదనుకున్నట్లయితే సింపుల్‌గా ఛానెల్ ఫాలో అయ్యి పక్కనే కనిపిస్తున్న గంట సింబల్‌ని కూడా క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకున్నా సరే మీకు ఆ నోటిఫికేషన్ ఈ 3 కోర్సులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మన యూట్యూబ్ ఛానెల్ నుంచి వీడియో అనేది వస్తుంది. మన టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానెల్‌లో కూడా నోటిఫికేషన్ పీడీఎఫ్ అప్‌లోడ్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో అంటే కౌన్సెలింగ్ వీడియో కూడా ఇన్ కేస్ మీకు నోటిఫికేషన్ రాకపోతే టెలిగ్రామ్ ఛానెల్‌లో కూడా పోస్ట్ చేయడం జరుగుతుందన్నమాట. వీడియో చూడండి అని చెప్పేసి. ఓకే. సో, టెలిగ్రామ్ ఛానెల్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశానండి. వాట్సాప్ ఛానెల్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్‌లో అయితే ప్రొవైడ్ చేశానండి. ఓకేనా? సో, మరి దీని తర్వాత మనకి ఇంకేం మిగిలింది? ఫార్మసీ కౌన్సెలింగ్ మిగిలింది. బీఎస్సీ నర్సింగ్ కౌన్సెలింగ్ మిగిలింది. పారామెడికల్ కౌన్సెలింగ్ మిగిలిందన్నమాట. అయితే మనకున్న కొంచెం ఏంటంటే ఈ 3 కౌన్స్‌లో అయిపోయిన తర్వాత మనకి పారామెడికల్, బీఎస్సీ నర్సింగ్, ఫార్మసీ రిలీజ్ చేస్తారండి. అయితే మనకి
డేట్స్ చూసుకున్నట్లయితే ఇవి టెంటివ్ డేట్స్ అన్నమాట. ఇప్పుడున్న కాలిక్యులేషన్స్ ప్రకారంగా మనకి అయ్యే అవకాశం ఉంది. గతంలో మనకి 2024, 2023 చూసుకున్నా సరే, ఈ డేట్‌లోనే మనకైతే అయ్యిందన్నమాట. అయితే ఇంకా ముందు అవ్వచ్చు గానీ, ఇంకా లేట్ అయితే అయ్యే అవకాశం అయితే లేదు. సో, ఇప్పటి నుంచే కొంచెం అలర్ట్‌గా అయితే ఉండండి. అన్ని డాక్యుమెంట్స్‌తో పాటు ఎప్పుడు కంటిన్యూయస్‌గా వీడియోస్ చూస్తూ, కంటిన్యూయస్‌గా గ్రూప్స్‌లో యాక్టివ్‌గా ఉంటే, మీకు జాయినింగ్ అయినంత వరకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. అయితే మనకి సెప్టెంబర్ గాని, ఓకే, లేదా ఆగస్ట్‌లోని మనకి ఫార్మసీకి సంబంధించి కౌన్సెలింగ్ అయితే వస్తుందండి. ఓకే. ఓకే. ఫార్మసీకి సంబంధించి. ఫార్మసీకి సంబంధించి నోటిఫికేషన్ అనేది సెప్టెంబర్‌లోనే, ఆగస్ట్‌లో వస్తుంది. అక్కడ కూడా మనకి నెల రోజుల్లోనే మనకి 2 ఫేజ్‌లయితే 2 ఫేజ్‌లు కంప్లీట్ చేసి పడేస్తారనమాట. ఓకే. ఆ తర్వాత మనకి నర్సింగ్‌కి సంబంధించి వస్తుందండి. ఓకే. కేఎన్ఆర్ యూనివర్సిటీ వాళ్ళైతే మనకు కనెక్ట్ చేస్తారు నర్సింగ్‌కి సంబంధించి. ఓకే. ఆ వెబ్‌సైట్ కూడా లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఓకే. డోంట్ వరీ. బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి కౌన్సెలింగ్ అనేది అక్టోబర్‌లో అయితే ఉంటుందండి. అక్టోబర్‌లో మనకి కేఎన్ఆర్ యూహెచ్ఎస్ అని చెప్పేసి కైలోజీ నారాయణ యూనివర్సిటీ వాళ్ళైతే ఈ కౌన్సెలింగ్ కండక్ట్ చేస్తారనమాట. ఓకేనా? తర్వాత మనకి ఆంధ్రప్రదేశ్ అదే మనకి తెలంగాణ గవర్నమెంట్ వచ్చేసరికి ఎలైడ్ హెల్త్ కోర్సెస్ ఆర్ ఓకే. ఎలైడ్ హెల్త్ కోర్సెస్ లేకపోతే పారామెడికల్ కోర్స్ అని అంటారనమాట. సో, ఇందులోనే మనకి ఫిజియోథెరపీ కూడా ఉంటుందండి. ఓకే. ఇందులోనే మనకి అనస్థీషియా టెక్నాలజీ, ఓకే, అనస్థీషియా టెక్నాలజీతో పాటు మనకి ఇతర కోర్సులు ఉంటాయి కదా! వాటికి సంబంధించి ఏవైతే ఇమేజింగ్ టెక్నాలజీ, పర్ఫ్యూషన్ టెక్నాలజీ, ఓకే, రేడియాలజీ ఇలాంటి కోర్సులన్నీ కూడా మనకి ఎలైడ్ హెల్త్ సైన్స్‌లోనే ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా మనకి పారామెడికల్‌కి సంబంధించి కోర్సులనేవి. సో, మంచిగా ఉద్యోగం రావడానికి అయితే ఫాస్ట్‌గా ఉద్యోగం రావడానికి బిగా సెటిల్ అవ్వడానికి చేస్తారు. అయితే ఈ కోర్సులకు సంబంధించి కూడా మనకి నోటిఫికేషన్ అనేది సో, మనకి అక్టోబర్‌లో నర్సింగ్ అయిపోయిన వెంటనే నవంబర్‌లో మనకి దీనికి సంబంధించి నోటిఫికేషన్ అయితే వస్తుంది. లేదనుకున్నట్లయితే మనకి ఒక పక్క నర్సింగ్‌తో పాటు ఇంకొక పక్క పారామెడికల్‌కి సంబంధించి లేకపోతే అలైడ్ హెల్త్ కోర్స్‌కి సంబంధించి కౌన్సెలింగ్ అనేది రిలీజ్ చేస్తారనమాట. సో, ఎట్లా ఏ కౌన్సెలింగ్ రిలీజ్ చేసినా సరే మన యూట్యూబ్ ఛానెల్‌లో ఖచ్చితంగా ఏముంటుంది. సో, వీడియో అయితే ఉంటుంది. సో, అందరూ కూడా వెళ్ళండి. టెలిగ్రామ్ ఛానెల్ లింక్ ప్రొవైడ్ చేశానండి. సో, వెంటనే టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అయితే అయిపోండి. ఇక్కడ కనిపిస్తున్న కోర్సుల్లోని మీకు ఏ కోర్స్‌కి సంబంధించి డౌట్ ఉన్నా సరే, ఏం డౌట్ ఉన్నా సరే కామెంట్ చేయండి. మీ అందరి కామెంట్స్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చేస్తానన్నమాట. ఈ వీడియో చేయడానికి కూడా నా మోటివేషన్ ఏంటో తెలుసా? నేను ఎంపీసీ చేసిన వీడియోస్‌లోని కింద కామెంట్ సెక్షన్‌లో బైపీసీ కౌన్సెలింగ్‌కి సంబంధించి డేట్స్ ఇవ్వండన్నయ్య, డేట్స్ చెప్పండని అని అడిగారు. సో, దాన్ని బేస్ చేసుకొని ఓకే. బైపీసీ మీద కూడా చాలా స్టూడెంట్స్ మన వీడియోస్ చూస్తున్నారు. వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ కావాలి అని చెప్పి వీడియోస్ చేశామండి. సో, మొత్తం గ్యాదర్ చేసి, న్యూస్ మొత్తం గ్యాదర్ చేసి ఇన్ఫర్మేషన్ చేశాము. సో, మీరేంటంటే సింపుల్‌గా మీరు ఎంత మోటివేట్ చేస్తారు, ఓకే, ప్రతి వీడియోని కూడా ఎంతవరకు మీరు లైక్ చేస్తారు, చూసిన వీడియో కల్లా మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటారో దాన్ని బట్టి బేస్ చేసుకొనైతే మన ఎక్స్‌ట్రా ఆర్‌పీ పెర్ఫార్మన్స్ అయితే ఉంటుందన్నమాట. సో, మీ సపోర్ట్ అయితే నాకు చాలా కావాలండి. సో, దీంతో పాటు మీరు ఇంకేదైనా కోర్స్ మిస్ అయినా నేనేమన్నా లైక్ బయోటెక్నాలజీకి సంబంధించి కోర్సులు ఓకే, ఇంజినీరింగ్ బయోటెక్నాలజీ లాంటి కోర్సులు ఉంటాయన్నమాట. సో, అట్లాంటి కోర్సులు కూడా మీరేమన్నా చేయాలనుకున్నట్లయితే ఆ కౌన్సిలింగ్‌కి సంబంధించి కూడా మీకు ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నట్లయితే సో, అడగండి కామెంట్ సెక్షన్‌లోని మీరు ఏ కోర్స్ చేద్దాం అనుకుంటున్నారో. ఓకే. నేను చెప్పినట్టుగా ఇంకా చాలా రకాల కోర్సులు ఉంటాయన్నమాట. ఓకే. ఫిషరీస్ గానివ్వండి, ఇవన్నీ కూడా మనకి ఇవి కూడా మనకి కౌన్సిలింగ్‌లో కండక్ట్ చేస్తారు. సో, వాటికి కోర్స్‌కి సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ సెక్షన్‌లో అడగండి. నేను మీకు రిప్లై అయితే ఇస్తాను. లేదంటే వీడియో చేసి సెపరేట్ వీడియో చేసి పెడతానన్నమాట. సో, థాంక్ యూ ఫ్రెండ్స్. బై బై. సీ యూ టాటా.